వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాజీపేటలోని 62వ డివిజన్ సోమిడిలో 50 లక్షల విలువైనటువంటి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి డివిజన్లో డ్రైనేజ్ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానన్నారు. మేము ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలకు సిగ్గు శరం ఏమీ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాజీపేట బ్రిడ్జ్ కూడా పూర్తి చేయని దద్దమ్మలు మీరంటూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా డివిజన్ కూడా తీసుకురాలేకపోయినా దద్దమ్మలని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాజీపేట ప్రజల కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. మేము ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మేము అభివృద్ధి చేస్తున్నా ఓర్వలేక నిందలు వేస్తున్నా ఇలాంటి ఎదవలకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. 10 సంవత్సరాలలో మీరేమి సాధించారంటూ ప్రతిపక్షాలపై నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలనలో భాగంగా వరంగల్ హనుమకొండ జిల్లా డెవలప్మెంటే మా యొక్క లక్ష్యం అనే ఉద్దేశంతో వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ నీళ్లు నిల్వకుండా ఉండే విధంగా శుభ్రత మరియు అభివృద్ధి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి డివిజన్లలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవాళ కార్పొరేషన్లో 62వ డివిజన్లో ఇక్కడ ఈ ప్రాంతము ప్రతి సంవత్సరం నీళ్లతోటి నిండిపోయి డ్రైనేజీ లేక రోడ్లు సరిగా లేక ఇబ్బందుల పాలవుతుంటే 40 లక్షల రూపాయలు ఈ డివిజన్లో 62వ డివిజన్లో ఈ యొక్క కాలనీకి పెట్టడం జరిగింది. ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ ఏ ముప్పు, ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా చేసి తీరుతామని చెప్పి నమ్మకంతో చెప్తున్నా. కానీ ఓపిక కావాలి, 2 రోజులు వెనుక ముందు. ఎందుకంటే వీటిని అప్పుల కుప్ప తెప్పగా చేసిపోతే, కార్పొరేషన్ని అస్తవ్యస్తం చేసిపోతే, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కార్పొరేషన్కు 187 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ 187 కోట్లలో కూడా అప్పులు చెల్లించాలి. గతంలో చేసిన అప్పులు 2 కోట్లుంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిరు గతంలో. 2 కోట్లుంటే 2 కోట్లే కొట్టాలంటే కూడా మాకు భయం అవుతుంది, అప్పులో లేడ తిరుగుతారు అని. అట్లాంటిది ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. 187 కోట్లు దానికి ఇవ్వటం, కార్పొరేషన్కు బిల్డింగ్ కట్టడానికి, టవర్స్ కట్టడానికి 32 కోట్ల 50 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా కాజీపేట మీద దృష్టి పెడతా అని చెప్పి మేము మొదటికెళ్ళి ఎలక్షన్ల ముందు చెప్పినాం. ఇప్పుడు చేసి చూపిస్తున్నాం, చేసి తీరుతాం. ఎప్పటికి కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కానీ ఆ ప్రక్రియకు ఒక 10 ఏళ్ళు బ్రేకులు పడ్డాయి. ఎందుకు పడ్డాయి అనేది ప్రజలు గమనించాలి. అప్పుల కుప్ప తీరుగా పెరిగింది, ఏం చేయకున్నా కుప్పలు పెరిగినాయి. అయినా ఇవాళ మేము ఇన్ని అప్పులున్నా ఈ విధంగా మేము మరి ఏడికెళ్ళేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే దీనిని కాజీపేటని ప్రతి ఒక్క పార్టీ వాడుకోవటం తప్ప, కాజీపేట ఓటు బ్యాంకు తిరిగి వాడుకోవటం తప్ప ఏ రోజు కూడా దీని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలే. మేము ఇవాళ దీనిని కాజీపేటని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను ఎలక్షన్ల ముందు చెప్పినా, చేస్తున్నాం కూడా. సిగ్గు, శరం, లజ్జ అనేది 3 కనుక్కుంటే మాట్లాడొద్దు. వాళ్ళ అర్హత లేదు వాళ్ళకు. మీ ఉదాహరణకు కాజీపేట బ్రిడ్జ్ ఆగిపోతేనే ఇంతవరకు స్టార్ట్ చేయలేని ఎదవలు మాట్లాడితే అర్హత ఉన్నదా? రోడ్లు ఇన్ని మునిగిపోతుంటే మేము గతంలో 25 ఏళ్ల కింద గుంటి కుమారస్వామి పోసిన రోడ్ ఇది. సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవటానికి. మీరు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడతారు, డబుల్ ఇంజన్ అని చెప్పి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది కదా, డివిజన్ తేలేని దద్దమలా ఎందుకు తేలేకపోయింది? జవాబు చెప్పండి కాజీపేట ప్రజలకు. మేము ఇవాళ కాజీపేటకు హాస్పిటల్ విషయంలో కానివ్వండి, బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి, బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, దినం తప్పించి దినం వీటి మీద మేము పర్యవేక్షిస్తున్నాం. ఇవాళ ఇన్ని రోడ్లు పోస్తున్నాం, ఎందుకు పోయలేకపోయినారు మీరు? మేము ఇస్తున్న లైబ్రరీని కూడా ఇవ్వలేకపోయాను మీరు. ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తున్నారా? మేము ఇచ్చిన వాటిలల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా? 500 సిలిండర్ రావట్లేదా? ఇంకేం రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి రేపటికి, ఇవాటికెళ్ళే. ఇవన్నీ మేము చెప్పిన 6 భాగాలు కావా ఇవి?
మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ 0 బిల్లు. మేము ఒక్కటి అడుగుతాను, మీకు సిగ్గుసరం ఉంటే ఇలా మీరు KG to PG ఉచితంగా చేస్తా అన్నారు, చదివిస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 10 ఏళ్ళు గడిచింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా? ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టినరా? మేము కడతాను మీరు వేసిన పాపాలకు. 10 ఏళ్ళైనా కట్టని చేతగాని ఎదవలు, సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మాయంబడి పడి సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా? ప్రజలారా మీరు గమనించండి, ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేము చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిలదీయండి. 10 ఏళ్ళలో ఏం చేశారా మీరు? సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇవాళ ఎలక్షన్ లేవు మాకు. మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము. మీరు ఓడిపోగానే ఎవ్వని వాడి ఇళ్ళలో పన్నాడు. ఎవరైనా బయటకు వచ్చిండ్రా? బీజేపీ మాట్లాడుతుంది 10 ఏళ్ళు అయిపోయి 11 ఏళ్ళకి వస్తాను, మీరు డివిజన్ తెలియని చాతగామ దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు 18 కోట్ల రూపాయలు ఇచ్చి 54 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేము కాదా? అదే పొన్నాలక్ష్మి గారు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు కదా, వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి చేసినాం అనేది. మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబిడ్డ తీసి ఇటుకబిడ్డ పెట్టలే. వీళ్ళు మాట్లాడుతూ అయిపోయాడు, ప్రతి ఏదో మాట్లాడుతూ అయిపోయాడు. ఇళ్ళలో కూర్చోవటం, ఏదో సోషల్ మీడియాలో పెట్టడం పని అయిపోయింది. మేము పొద్దుగాలు అయితే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం, మీ తిరిగా ఇళ్ళలో కూర్చోలే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పారు మీ కేసీఆర్? మేము ఇవాళ తీసుకొచ్చినాం కదా. మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా? మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా. ఇంకా అభివృద్ధి చేతలేని మాట్లాడితే సిగ్గులేని వాళ్ళకు మీరు జవాబు చెప్పాలి. ఇక మీ అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇన్ని రోజులు కాలం గడిపాడు, అప్పుడైతే ఇవాళ ఈ పరిస్థితి ఉందా? ఇళ్ళలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్తమామ తేడా పండుకోవాలి డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన ఎదవా ఏడబోయిండు. పట్టుకొని వస్తే కట్టేయండి హన్మకొండలా. థ్యాంక్ యూ.